సెంచురియన్ వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో కేవలం 5 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచిన రోహిత్ రెండో ఇన్నింగ్స్లో మరీ దారుణంగా డకౌట్ అయ్యాడు. ఈ మ్యాచ్లోని 2 ఇన్నింగ్స్లోనూ రోహిత్ శర్మ రబాడా బౌలింగ్లోనే అవుట్ కావడం గమనార్హం. తొలి ఇన్నింగ్స్లో 14 బంతులు ఎదుర్కొని ఒక 4 సాయంతో 5 రన్స్ చేసి రబాడా బౌలింగ్లో బర్గర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇప్పుడు కీలకమైన రెండో ఇన్నింగ్స్లో రబాడా బౌలింగ్లో ఏకంగా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో రోహిత్ శర్మపై విమర్శలు వస్తున్నాయి. అసలు సౌత్ ఆఫ్రికాలో టెస్ట్ మ్యాచ్ అంటే ఎందుకు రోహిత్ ఇంత దారుణంగా విఫలమవుతున్నాడో అర్థం కావడం లేదంటూ క్రికెట్ నిపుణులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రెండో ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ అవుట్ అయిన విధానం చూసి కామెంటేటర్లు సైతం షాక్ అయ్యారు. నిజానికి అది అద్భుతమైన వికెట్ టేకింగ్ డెలివరీ ఏం కాదని, ఇదే బాల్ను ఇండియాలో అయి ఉంటే రోహిత్ శర్మ ఫ్లిక్ షాట్ ఆడి బౌండరీ కొట్టేవాడని, కానీ ఇక్కడ మాత్రం వికెట్ సమర్పించుకున్నాడని కామెంటేటర్లు పేర్కొన్నారు. సౌత్ ఆఫ్రికాలో బాల్లో కాస్త మూమెంట్ ఉంటుంది, కానీ రోహిత్ శర్మ అవుట్ అయిన బాల్ స్వింగ్ కూడా కాలేదు. బాల్లో ఎలాంటి మూమెంట్ లేకపోయినా రోహిత్ వికెట్ సమర్పించుకున్నాడు. ఇప్పటికే రోహిత్ శర్మకు సౌత్ ఆఫ్రికాలో టెస్ట్ క్రికెట్లో చెత్త రికార్డు ఉంది. దాన్ని మరింత బలపరుచుకున్నాడు హిట్ మ్యాన్. ఈ డకౌట్ కంటే ముందు రోహిత్ శర్మ సౌత్ ఆఫ్రికాలో 9 టెస్ట్ ఇన్నింగ్స్లు ఆడి కేవలం 128 పరుగులు మాత్రమే చేశాడు. ప్రపంచంలో ఏ మూల ఆడినా అద్భుతంగా ఆడే రోహిత్ శర్మ ఒక్క సౌత్ ఆఫ్రికాలో, అందులోన టెస్ట్ క్రికెట్లో బ్యాటింగ్ చేసేందుకు మాత్రం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. 2013-14 మధ్యకాలంలో సౌత్ ఆఫ్రికా పర్యటనకు తొలిసారి వెళ్లిన రోహిత్ శర్మ 2 టెస్ట్ మ్యాచ్లు ఆడి 45 పరుగులు చేశాడు. జోహెన్స్బర్గ్లో జరిగిన తొలి టెస్టులో 20, డర్బన్లో జరిగిన 2 టెస్టులో 25 పరుగులు మాత్రమే చేశాడు. మొత్తంగా ఆ 2 టెస్టుల్లో 11.25 సగటుతో 45 పరుగులు మాత్రమే చేశాడు. 2017-18 మధ్యకాలంలో మరోసారి సౌత్ ఆఫ్రికా పర్యటనకు వెళ్లి 2 టెస్టులు ఆడాడు. అప్పుడు కూడా దారుణంగా విఫలమయ్యాడు హిట్ మ్యాన్. కెప్టౌన్లో జరిగిన తొలి టెస్టులో 21 పరుగులు చేశాడు. సెంచురియన్లో జరిగిన 2వ టెస్టులో 57 పరుగులు చేశాడు. ఇప్పుడు తాజాగా సెంచురియన్లోనే జరుగుతున్న తొలి టెస్ట్ 2 ఇన్నింగ్స్లో కలిపి రోహిత్ చేసిన పరుగులు కేవలం 5. మొత్తంగా 5 టెస్టులు పూర్తి చేసుకొని రోహిత్ శర్మ కేవలం 28 పరుగులు మాత్రమే చేయడం అతని చెత్త రికార్డును సూచిస్తోంది. రోహిత్ శర్మ ఇంత దారుణంగా విఫలమవడంపై క్రికెట్ అభిమానులు షాక్ అవుతున్నారు. పరుగులు చేయకపోవడం అటుంచితే 2 ఇన్నింగ్స్లో రోహిత్ అవుట్ అయిన తీరు అతని అభిమానులను ఎక్కువగా బాధిస్తోంది. తొలి ఇన్నింగ్స్లో తన ఫేవరెట్ షాట్ అయిన పుల్ షాట్ ఆడబోయి అవుట్ అయిన రోహిత్ రెండవ ఇన్నింగ్స్లో అయితే ఎప్పుడు అవుట్ అవ్వని విధంగా ఒక నార్మల్ డెలివరీకి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. సాధారణంగా అయితే అలాంటి బాల్కు రోహిత్ అస్సలు వికెట్ ఇవ్వడు. అయితే రోహిత్ ఇంకా వన్డే వరల్డ్ కప్ 2023 ఓటమి నుంచి బయటికి రాలేదని, మానసికంగా బాగా కుంగిపోయిన రోహిత్ బ్యాటింగ్పై కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాడని, అతనికి ఇంకాస్త సమయం అవసరమని భారత క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. వరల్డ్ కప్ పోయిన బాధలో ఉన్న రోహిత్ను ముంబై ఇండియన్స్ మరింత బాధ పెట్టిందని, అందుకే రోహిత్ ఇలా ఆడుతున్నాడంటూ ఫ్యాన్స్ ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్పై మరోసారి సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు. ఏది ఏమైనా రోహిత్ శర్మ తొలి టెస్టులో విఫలం కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.